నమస్తే అండి, వెల్కమ్ టు థీమ్ రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వీడియో చూస్తున్నా. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. మీరు అనొచ్చు, అన్న దీనికి సపరేట్గా ఈ వీక్ ఏముందన్న ఎన్టీఆర్ మూవీ కదా అనేసి మీరు అనొచ్చు. దాంతోపాటు ఇంకో మూవీ ఉంది, రెండు మూవీస్ ఉన్నాయి కాబట్టి ఒక అప్డేట్ వీడియో చేస్తున్నా. చిన్న అప్డేట్ వీడియోనే, లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా పార్ట్ 1 అనమాట. ఇక్కడ మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. ఫస్ట్ చూసుకుంటే తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో వస్తుంది. అండ్ మూవీ స్క్రీన్స్ చూసుకుంటే మాత్రం 2D, ఐస్, 4DX, ఐమాక్స్ అండ్ ఐమాక్స్ 2D ఈ ఫార్మాట్లో వస్తుంది. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 57 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అన్నమాట. యూఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇది మూవీకి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అన్నమాట. మీ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే మీకు అందరికి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా వస్తున్నారు అన్నమాట. అండ్ నాకైతే సాంగ్స్ కానీ ఒక 2 సాంగ్స్ అంతా కానీ చాలా యావరేజ్ అనిపించినా కానీ ఇక్కడ యాక్షన్ నాకు ట్రైలర్ చూసినప్పుడు 2 ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇది పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 1 కింద ఉందంటే పార్ట్ 2 ఐ థింక్ సమ్మర్లో వస్తుండొచ్చు. సో దానికి ఇంకెంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను దాన్ని వెయిటింగ్ చేస్తున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నేనైతే రెడీగా ఉన్నా పబ్లిక్ టాక్ రేపు తీసుకురావడానికి. కానీ నా రివ్యూ మాత్రం మేబీ సాటర్డే రోజు అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము సత్యం సుందరం అనేసి అయితే ఒక మూవీ ఉంది. ఇది డబ్బింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే ఏమో 28th రోజున మనకి అవైలబుల్ ఉందన్నమాట. సాటర్డే రోజు థియేటర్స్లో అవైలబుల్ ఉంది. ఎందుకంటే 27th వచ్చేసరికి అయితేనేమో ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఉంది కదా ఇది. సో ఇక్కడ నేను ట్రైలర్ చూసినాను. సో ట్రైలర్ చూసేసరికి బాబా మర్దుల మధ్యలో కాన్వర్జేషన్స్ ఎక్కువ చూపించారు అన్నమాట. ఆ ఎమోషన్, ఆ బాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో మీకు జల్లికట్టు గురించి, ఆవు గురించి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. ఏందనేది మనం మూవీలో చూస్తే తెలుస్తుంది. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 57 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ, డ్రామా అనమాట. యూ సర్టిఫికేషన్తో పాటు కూడా మూవీ అయితే వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం మీకు అందరు తెలిసిందే కార్తిక్ గారు, అరవింద్ స్వామి గారు, శ్రీదివ్య, స్వాతి కొండే అండ్ దేవర్షిని, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. సో నాకు ఇక్కడ మంచిగా నచ్చింది ఏంటంటే ట్రైలర్లో చూసినప్పుడు అయితే ఈ మూవీకి సంబంధించింది లొకేషన్స్, సీనరీస్ అండ్ చూపించే విధానం బాగుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇలాంటి దాంట్లో డ్యూరేషన్ ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో 3 hours కూర్చోవాలంటే కష్టమవుతుంది. 2 hours 2.5 hours లేకపోతే 2 hours 20 minutes అట్లాంటి మూవీస్ మంచిగా అవుతున్నాయి. పెద్ద హీరోస్ అయితేనేమో మ్యాక్సిమం 3 hours దగ్గరకు వస్తున్నాయి. సో చూడాలి. నాకైతే 2 మూవీస్ కూడా హిట్ అవ్వాలనుకుంటాను. కానీ సత్యం సుందరంకి అయితే పబ్లిక్ టాక్ దొరకకపోవచ్చు. కుదిరితే గిట్ట తీసుకొస్తాను, వెయిట్ చేయండి అంటాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ వీక్ మాత్రం మోస్ట్లీ జూనియర్ ఎన్టీఆర్ దేవరా హవానే నడుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. ఫాలో అవ్వండి ఛానల్ అయితే గిట్ట. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.